నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. రాష్ట్రంలో కులగణన పేరిట సమగ్ర సర్వే చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కొన్ని చోట్ల వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో అంటే ఈ సమగ్ర సర్వేని అంటే చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ కులగణన చేయడం అనేది చేస్తున్నారు ప్రభుత్వం, కానీ కాకపోతే దాంట్లో ప్రజలందరూ కూడా దానికి ఇష్టపడట్లేదు వాస్తవంగా. ఎందుకంటే కులగణన చేయడం అనేది సరే ఒక దిక్కు చేయవలసిందే, కానీ ఇచ్చినటువంటి హామీలు ఏమీ చేయలేదు కదా ప్రజల్లో. అందుకోసమే ప్రజలందరూ కోపానికి వస్తున్నారు. ఎందుకంటే పోయిన తర్వాత ఏం కులగణన చేస్తారు? మాకు ఇచ్చినటువంటి 6 హామీలు కూడా మరి ఒక్క హామీ కూడా మరి ఇవ్వలేదు, నెరవేర్చలేదు. కాబట్టి ఈ కులగణన చేస్తే ఏం పొడి చేస్తారు అనేది సీదా చెప్తున్నారు. అది మీ నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉంది మేడం? అంటే ఒక పక్క ఏమో 6 గంటలు అమలైపోయాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి అంటారు, కానీ ఒక పక్క ప్రజలే తిరగబడతా ఉన్నారు ప్రభుత్వం మీద. సో ఏం చెప్తారు మరి మీ నియోజకవర్గం విషయం చూసుకుంటే? ఎప్పుడు చేస్తారండి 6 గ్యారెంటీలో? ఒక గ్యారెంటీ అని చేస్తారో చెప్పండి. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు భరోసా లేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పటి వరకు కూడా పాత వచ్చాయి తప్ప, కానీ కొత్త ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త చెక్కులు లేవు. ఏంటి కళ్యాణ లక్ష్మి దాంట్లో 1,16,000 రూపాయలు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినాయే అవే వచ్చినాయి తప్ప, కానీ వీళ్ళు తులం బంగారం ఇవ్వలేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. తర్వాత ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి? అంటే ఇట్లా ప్రతి చోట కూడా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ప్రజలందరూ కూడా ఇవాళ వాస్తవంగా ఇవాళ చూస్తే రైతులందరూ కూడా తిరగబెడుతున్నారు. ఎందుకంటే ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. రైతు రుణమాఫీ అని చెప్పారు, రైతు రుణమాఫీలో సగం మంది కూడా రైతు రుణమాఫీ కాలేదండి. మా ప్రాంతాల్లో అయితే మొత్తం గుట్టమెట్ట ప్రాంతం అది. రైతులకు ఎక్కడ కూడా సగం మంది కూడా ఒక ఊర్లో ఒక 40 కుటుంబాలు ఉంటే 2 కుటుంబాలకు మాత్రమే రైతు రుణమాఫీ అయింది. తగ్గిన 40 ఇళ్ళకి అసలు రైతులకు రుణమాఫీ కాలేదు. ఎక్కడ రుణమాఫీ చేశారు? రైతు భరోసా ఎక్కడ ఇచ్చారు? కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇచ్చారు? గ్యాస్ సిలిండర్ అండి, వాస్తవంగా గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ ఎక్కడైంది? ఇప్పుడు తిరగబడుతున్నారు అంటే 100% తిరగబడుతున్నారు. ఇప్పుడు కులగణనకు పోతే అదే అడుగుతున్నారు, ఏం కులగణన చేస్తారు? అప్పుడు ప్రజాపాలన అని ఏంటి రేషన్ కార్డ్స్, ఎవరికైతే రేషన్ కార్డు వాళ్ళకి మేము అంత రేషన్ కార్డు ఇస్తాము, రేషన్ కార్డు లేని వాళ్ళకని చెప్పారు. రేషన్ కార్డు ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు దాఖలా లేదు. ఫస్ట్ అవన్నీ ఇచ్చిన తర్వాత మీరు కులగణన పెట్టేదావు. కానీ అయితే రైతులు తిరగబడుతున్నారు. రైతుల వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కావాలని రెచ్చగొట్టి రోడ్ల మీద తెస్తుంది. అయితే మన కొడంగల్లో జరిగిన దాడి కూడా, కలెక్టర్ గారి జరిగిన దాడి కూడా బీఆర్ఎస్ పార్టీ చేయించని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. సో ఎంతవరకు వాస్తవం ఉంటుంది? అది తప్పండి. ఆయన కొడంగల్లో ఆయన ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అక్కడ ప్రజలతోని ఆయన ప్రజాభిషేకరణ చేయాలి. చేసేసి మరి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది రైతులు ఇష్టం అండి. వాళ్ళ పట్టా ల్యాండ్స్ వాళ్ళు ఇస్తారా లేదని వాళ్ళని ఫస్ట్ కనుక్కోవాలి. ఈయన అడగంది ఎట్లా అక్కడ ఫార్మా కంపెనీ పెడతామని ఇస్తాడు చెప్పండి? అది తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు భూమి ఇస్తారు, భూమి వచ్చేసి ఎక్కడన్నా పోయి కూలి నాలి పని చేసుకోవాలా? మరి అదే కంపెనీ పెడితే అక్కడ కూలి పని చేసుకోవాలా? కాబట్టి వాళ్ళు రైతులు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పట్టా ల్యాండ్ వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. 10 సార్లు చెప్పినప్పుడు తిరగబడ్డారు, ప్రజలు తిరగబడ్డారు తప్ప మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు చేస్తారండి? చెయ్యరు. సో ఈ 11 నెలల పాలన, కాంగ్రెస్ పాలన మీ అభిప్రాయం ఏం చెప్తారు మేడం? అసలు అంటే సక్సెస్ అయిందా అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అన్నారండి, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పటి వరకు గ్రామాలలో, గ్రామ పంచాయతీలలో ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్లకి పాత పేమెంట్ ఇప్పటివరకు లేవు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే వాళ్ళకి తెలుస్తారు ఎంతమంది సర్పంచ్ గెలుస్తారు, ఎంతమంది స్థానిక సంస్థలు జడ్పీటీసీలు ఎంపీపీలు గెలుస్తారని తెలుస్తుంది. ఇప్పుడు పెట్టమనండి, బరబ్బర్ బుద్ధి చెప్తారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలే మెజార్టీ సభ్యులుగా మంచిగా గెలుస్తారు. థ్యాంక్ యూ.